అది వాళ్ళు వచ్చాక మాట్లాడతారండి. పేరు చెప్పండి. అంటే చెప్పడానికి ఏం ప్రాబ్లమ్ ఉంది ఇక్కడ తప్పే జరిగినప్పుడు? ఇప్పుడు ఆళ్ళొచ్చి మాట్లాడతారు. మీరు అప్పటిదాకా వెయిట్ జేయండి. మేము 100% వెయిట్ చేసామండి. ఇక్కడ ఆలయ కమిటీ చైర్మన్ పేరు చెప్పడానికి బాధ ఏమైతుంది మీకు? చైర్మన్ పేరు మనకు అయ్యగారికి తెలవదు కదా! నాకు తెలవదు మేము కదా! వాళ్ళని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాం. వాళ్ళ పేర్లు మాకు తెలీదు. ఓకేనా? చాలా ఇబ్బంది పెడితే అమ్మ, బాగుండదు మీరు నేను. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ పని? నేను ఈ ఊర్లో పుట్టి ఈ ఊర్లో పెరిగి ఇదే ఓకే. 73 ఏళ్ళు ఉంది ఇక్కడనే ఉన్నా నేను. ఓకే. చైర్మన్ గారి పేరు? తెలియదు కొడుక 73 సంవత్సరాలుగా ఇక్కడ పని చేస్తున్నా కూడా చైర్మన్ గారి పేరు తెలియకపోవడం అనేది నిజంగా ఆశ్చర్యకరం అని చెప్పి చెప్పాలా. యేసు ప్రభుకి సంబంధించినటువంటి ఫోటో ఇక్కడ ఎందుకు పెట్టవలసి వచ్చిందమ్మా? నేను చూడలేం అబ్బాయి, నేను చూడలేం. బయట పని చేసుకుంటాం, ఊడ్చుకుంటాం, మొగ్గేసుకుంటాం, పూలు తెంపుకుంటాం, ఈ అభిషేకం నీళ్లు పట్టుకుంటాం, ఇవే సేవ చేసుకొని కానీ నిన్న టెంపుల్ ఏం జరిగింది అనేది మీకు తెలియదు అంతే? రూపాయి అడుక్కొని ఎట్లా బతుకుతున్నాం మేము. అంతే, అంతలే ఉన్నాం. మనకు ఏమో చేతులు కావు, బంగారం కాదు, ఎండి కాదు, మనకు అడుక్కొని బతుకుతున్నాం రోడ్డు మీద. అంతే బిడ్డ, పని చేసుకుంటాం, బతుకుతాం. ఓకే. ఏం లేవు మా దగ్గర. సో ఫైనల్ గా చైర్మన్ గారి పేరు అయితే తెలియదు. తెలియదు కొడుకమ్మ. 73 సంవత్సరాలు ఉన్నా కూడా మీకు తెలియదు. పేరు ఎందుకు అడిగితే ఏమంటారంటే, మనకు పేరు అవసరం ఏమంది, సేటు అంటాం, సారు అంటాం, ఏమండి రాండి పోండి అంటాం, అంతే. మరి పెద్ద గొప్ప, ఇంకేం గొప్ప ఉంది? మీ పేరమ్మా? మీకన్నా పేరు ఉందా లేకపోతే మర్చిపోయారు? నాకు లేదు, పేరు కూడా లేదు. ఆధార్ కార్డు ఉందా మీకు? లేదు, సేవ చేసేదాన్నే, గుళ్ళ సేవ చేసా మనిషి నేను, అంతే. పేరు ఎప్పటి నుంచి ఇట్లాంటి మత ప్రచారం చేస్తా ఉన్నారు ఇక్కడ ఫోటోలు పెట్టి? వాళ్ళు ఏం చేయలేరు కానీ నిన్న ఏమో తెలియదు, పెట్టిర్రో పెట్టలేదా దేవునికి ఎరక, నేను చూడలేను కొడక. సో ఇదండి పరిస్థితి. ఇక్కడ ఎవరిని అడిగినా కూడా అంకర తింకర సమాధానాలే మీకు కనిపించినాయి అని చెప్పేసి నేనైతే మీకు క్లారిటీగా చెప్తా ఉన్నా. మళ్ళీ వాళ్ళ మాటల్లోనే మీకు అర్థమవుతుంది.